నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. సార్ నిత్య మేడం. వీళ్ళ గుడ్ మార్నింగ్ మేడం. వాట్ నిత్య, రోడ్డుపై ఉన్నావంటి? మార్నింగ్ వాకా? ఊరుకోండి మేడం, ఈ టైంలో వాకింగ్ ఏమిటి? సార్ ఏదో జోక్ చేస్తే మీరు కౌంటర్ ఇవ్వడం మానేసి రివర్స్ లో తల ఊపుతున్నారేమిటి? ఎక్కడికి వెళ్తున్నావు నిత్య? తెలీదు. ఏంటి ఇప్పుడు నువ్వు జోక్ చేస్తున్నావా? దట్ ఈస్ నిత్య మేడం సార్. కాస్త లేట్ అయినా పంచ్ ఇచ్చారు. రండి మేడం. ఎక్కడికి? మీ ఇంటికే వెళ్తున్నావు. మా ఇల్లా? ఓహో, స్వరూప ఆంటీ ఇంటికి వస్తావా? స్వరూప ఆంటీ అంటే స్వరూప శ్రీనివాసేనా? ఏమిటి మేడం పంచుల మీద పంచులు వేస్తున్నారు? ఈ మధ్య మీ మేడం గారికి కాస్త తిక్కెక్కువైనట్టుంది చారి, నన్నే టీజ్ చేస్తుంది. అది టీజ్ కాదు సార్, లవ్. తనకు నాపై ఎంత లవ్ ఉందో ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ లో చూస్తా. ఓహో, కరెక్ట్ నిత్య. రండి మేడం, రండి మేడం, రండి. ఇందాక కాల్ చేసిందెవరు? ఈ ఇంట్లో ఎవరికో యాక్సిడెంట్ అయిందని, ఎవరో మిస్ అయ్యారు అని ఎందుకలా అడిగింది? ఆ వాయిస్ కూడా బాగా విన్నట్టుందే. ఎవరై ఉంటారు? నిత్యా, నిత్యా. నిత్య మేడం బయటికెళ్ళారు మేడం. ఎక్కడికెళ్ళింది? తెలీదు మేడం, నాతో చెప్పలేదు. ఒకవేళ వాళ్ళమ్మని చూడ్డానికి వెళ్ళుంటుందా? వాళ్ళిల్లు నీకేమైనా తెలుసా? తెలీదు మేడం. నీతో మంగ ఎలా ఉంటుంది? చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది మేడం. శాపం గురించి దానికేమైనా చెప్పావా? అయ్యో, నేనెందుకు చెప్తాను మేడం? మరెందుకు? మంగ గురించి అడుగుతుంటే నువ్వు అలా టెన్షన్ అవుతున్నావు? అదేం లేదు మేడం, పెళ్లి దగ్గర పడుతోంది కదా, ఆ లోపు మంగ దొరుకుతుందో లేదో అని. ఆ లోపు ఎలాగైనా మంగని పట్టుకోవాలి, లేదంటే ప్లాన్ అంతా అప్సెట్ అవుతుంది.
బేబీ నీతోనే వచ్చిందా జై? మంగేంటి వాళ్ళమ్మను వెతుక్కుంటూ వెళ్ళి జయసార్తో తిరిగొచ్చిందేంటి? నమస్తే మేడం. ఏంటి చారి ఈసారి గెటప్ లేకుండా వచ్చేసావు? సారీ మేడం, అప్పుడేదో సార్ కోసం చేయాల్సి వచ్చింది. ఇట్స్ ఓకే. కూర్చో జై. బేబీ నువ్వు కూడా కూర్చో. శ్వేత నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. లేదంటీ, మీకు విషయం చెప్పాలని వచ్చాను. ఏ విషయం జై? రేపు ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ చేయాలనుకున్నామంటీ. మీరు నిత్య రావాలి. ప్రీ వెడ్డింగ్ ఫంక్షనా? ఎస్ ఆంటీ, పెళ్లికి ముందు పెళ్లి లాంటి ఫంక్షన్. మన 2 ఫ్యామిలీస్ కలిసి సరదాగా ఎంజాయ్ చేద్దాం. ఈ ఈవెంట్ మనకు మనం ఇచ్చుకునే గిఫ్ట్ లాంటిది. ష్యూర్ జై, బేబీ నేను తప్పకుండా వస్తాం. మీరు తప్పకుండా రావాలని సారే మిమ్మల్ని స్వయంగా ఆహ్వానించడానికి వచ్చారు మేడం. మీరు రాకపోతే అసలు ఆ ఫంక్షనే లేదు. పెళ్లికి ఎక్స్టెన్షన్ రిసెప్షన్ అయితే పెళ్లికి ఇంట్రడక్షన్ ఈ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ అంచేత అందరూ రావాలి. తప్పకుండా వస్తాం చారి. ఏం బేబీ, ఆర్ యు రెడీ? బేబీ మేడం పిలుస్తున్నారు. ఏంటి బేబీ అలా ఉన్నావు? ఈ మధ్య తను చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది ఆంటీ. పరాచకాలు కూడా బాగా ఎక్కువైపోయాయి. మీరు చేసే అరాచకాల కన్నానా? జై వాళ్ళు ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ ప్లాన్ చేశారంట. నీకు ఓకే కదా? నిత్య అలా చూస్తావేంటి? సే ఎస్ ఆర్ నో. బేబీ నీకు నో చెప్పడమా? ఇంపాసిబుల్ జై. నీ కంపెనీ కంటే బెస్ట్ టైం బేబీకి ఇంకేదీ లేదు. అయినో ఆంటీ. నేను బయలుదేరినా? అయ్యో లంచ్ చేసి వెళ్ళు జై. లేదంటీ, చాలా పనులు ఉన్నాయి. బాయ్ ఆంటీ. సీ యూ నిత్య. ఉంటాను మేడం. నమస్తే. వాట్ హ్యాపెండ్ బేబీ? ఇప్పుడేమైంది? అదేం వెడ్డింగ్ కాదు కదా, జస్ట్ ప్రీ వెడ్డింగ్. అందులో నీకు శ్వేత, బేబీకి నాకు కాఫీ తీసుకురా. ప్రీ వెడ్డింగ్ లో ఏదైనా జరుగుతుందేమోనని భయపడుతున్నావు బేబీ? ఏం జరుగుతుంది? అదే శాపం. శాపం? శాపం ఏంటి? ఏంటి బేబీ అన్నీ తెలిసి ఇన్నిసార్లు అడుగుతున్నా? జై వాళ్ళ ఇంటికున్న శాపం ప్రకారం ఆ ఇంటికి కాబోయే మొదటి కోడలు చనిపోతుంది. అందుకే కదా మనం మంగని ఎంగేజ్ చేసుకున్నాం. అది రాదేమో అని టెన్షన్ పడుతున్నావా? ఆ విషయం నాకొదిలే, నువ్వు హ్యాపీగా ఉండు. ఓకే? జై వాళ్ళ ఇంటికున్న శాపం ప్రకారం ఆ ఇంటికి కాబోయే మొదటి కోడలు చనిపోతుంది. అంటే ఇదేనా నా ఇల్లు? నేను నిత్యనేనా? తనే మా అమ్మ, అతనికి నాకు పెళ్ళ. ఇదేనా నా ప్రపంచం? నేను నా ప్లేస్కే వచ్చానా? మేడం ఎక్కడ మంగా?
మంగ అలా కొత్తగా అడుగుతావేంటి? నేను నిత్యను కాదా? కాదు, మంగవి. అవును, ఇందాక మేడం నన్ను అవాయిడ్ చేసి నీకేదో చెప్తున్నారు కదా, ఏం చెప్పారు మంగా? నిత్యా, మంగా నిత్యా, మంగా నిత్యా, మంగా నేను నిత్యనా మంగనా? మేడం ఉంటే నిత్యవి, లేకపోతే మంగవి. నా తల తిరుగుతోంది. హెడేక్. ఓ మై గాడ్, హెడేక్ ఎక్కువైంది. హెడేక్ ఎక్కువైంది. అమ్మా, అమ్మా, నేను నిలబడలేకపోతున్నాను. ఏమైంది మంగా? మంగా, ఏమైంది మంగా? ఏమైంది మంగా? లేదు, వాళ్ళెక్కడున్నారో ఏంటో. అమ్మ నిత్య, అయ్యో దేవుడా, అమ్మ కోసం వెతుక్కుంటూ తెలియకుండా ఇక్కడి దాకా వచ్చేసానా? అయ్యో, అమ్మ ఈ ఏరియాలో ఎందుకుంటుందని కూడా ఆలోచించకుండా వచ్చేసానే. ఏంటమ్మా రోడ్డు మీద నిల్చున్నా? లోపలికి రా. హాయ్ ఆంటీ, బాయ్. ఏంటమ్మా నిత్య వెళ్ళిపోతున్నా? ఇంట్లోకి రా. తర్వాత వస్తానంటీ. అబ్బా, ఇంటి దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతావా? ఉండు, నేనే వస్తున్నాను, ఉండు. అయ్యో, ఇరుక్కుపోయాను. ఎందుకు వచ్చావంటే ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు? దేవుడా, ఏంటమ్మా నీ ఇంటికి నువ్వు రావడానికి మొహమాట ఎందుకు? రా, రమ్మంటుంటే రా. ఇదొచ్చిందేంటి మమ్మీ? ఏంటి ఇలా వచ్చావు? ఏ రాకూడదా వదినా? ఎందుకు వచ్చిందా అని జైని చూడాలని వచ్చుంటుంది. ఈ మాత్రానికే మీ యక్ష ప్రశ్నలేంటి? బావుందత్తయ్యా, తన కోసం బావ అక్కడికి వెళ్ళడం, బావ కోసం తానిక్కడికి రావటం. వస్తే తప్పేంటి? పెళ్లి ముహూర్తం పెట్టాక పెళ్లి కూతురు గడప దాటడం ఏంటి? అమ్మా నిత్య, ఎప్పుడొచ్చావమ్మా? ఎలా ఉన్నావు నిత్య? బాగున్నాను అంకుల్. ఏదో అమెరికా ప్రెసిడెంట్ కూతురు వచ్చినట్టు మీ పలకరింపులేంటో. ఈ ఇంటికి నిత్య అంతకంటే ఎక్కువ. అలా నెత్తిని పెట్టుకోండి అత్తయ్య, కిందకు దిక్కుండా అక్కడే కూర్చుంటుంది. నేనిక బయలుదేరుతాను. అప్పుడే వెళతావా? ఫోన్ చేసి వెళ్ళమ్మా. ఏంటన్నయ్య నువ్వు? కతికితే అతకదని తెలీదా? అవన్నీ పాతకాలం సామెతలు. బామ్మగారు, నిత్య వచ్చింది.
నిత్య వచ్చింది బామ్మగారు, రండి. నిత్య వచ్చిందా? నమస్తే బామ్మగారు. బాగున్నారండి? బాగున్నాను. ఈ నక్క వినయాలకి ఏం తక్కువ లేదు. ఇలాగే ఫ్యామిలీ మొత్తాన్ని పడగొట్టేస్తోంది. అమ్మమ్మ, ఈరోజు మనం నిత్యతో కలిసి లంచ్ చేయాలని రాసిపెట్టినట్టుంది. రండి పదమ్మా నిత్య. పదండి పదండి. అబ్బా ఆకలి దంచి వేస్తుంది. లక్ష్మమ్మ, భోజనం తీసుకురా. చూస్తుంటే పిచ్చి దాంట్లో ఉంది. 1 రూపీ కూడా ఇవ్వకు. ఇలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం. పంపించే శ్వేత, ఈడ్చిపారే. ఇప్పుడు నేను నిత్య కంటపడితే గొడవ చేస్తుందేమో. ఎలా తప్పించుకోవాలి? లక్ష్మమ్మ, వినిపించట్లేదా? పలికి చావు. ఈ లక్ష్మమ్మ ఎవరత్తయ్యా? మన ఇంట్లో కొత్తగా పనిలో చేరిందమ్మా. చాలా మంచి మనిషి. వసేయ్, ఎంతసేపే? నువ్వు మనిషివా రాయివా? అయ్యయ్యో, అదేంటమ్మా, ఎక్కళ్ళు వస్తున్నాయా? ఉండమ్మా, మంచినీళ్ళు తీసుకొస్తాను. మీరాగండి ఆంటీ, నేనే వెళ్ళి తాగుతానంటీ. మీ పేరు లక్ష్మమ్మ కదా? ఒకసారి మిమ్మల్ని చూడొచ్చా?